ఈ రోజు ఇంకోటి కొత్తగా ట్రై చేశాను మామ. డే 70 ఆఫ్ లెర్నింగ్ క్యాలిస్థెనిక్స్ విత్ ఏఐలో ఈ రోజు బ్యాలెన్సింగ్ కోసం కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట. కొత్తదేం లేదు, పాతదే. కాకపోతే మనం ఏ ఇచ్చింది కాకుండా మనం ఓన్ గా ట్రై చేసాం అనమాట. బ్యాలెన్సింగ్ ఇంకొంచెం కష్టం అవుతుందని చెప్పి ఇంప్రూవ్ చేయడానికి వాడినది. బ్రేకప్ హర్ట్స్ మోర్ అంటారు కానీ మామ, బ్రేకప్ కంటే హర్ట్ చేసేది ఇంకోటి ఉంది. మనం ఏదైనా కష్టపడి నేర్చుకున్న తర్వాత అది మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో మామ. అది ఎగ్జామ్ లో క్వశ్చన్ అయినా అవ్వచ్చు, లేదంటే మనం కష్టపడి నేర్చుకున్న స్కిల్ అయినా అవ్వచ్చు. అంత కష్టపడి అన్ని రోజులు కష్టపడి నేర్చుకున్నది అక్కడికి వెళ్ళాక కరెక్ట్ టైంలో మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో మామ. ఇప్పుడు కూడా ఈ హ్యాండ్ స్టాండ్ అలాగే చేస్తుంది, నాకు ఇంకా అలా హ్యాండ్ ఇస్తూనే ఉంటుంది ఇది. సో నేను నాకు తెలిసి ఇలా హ్యాండ్ స్టాండ్ ఒక దాంతోనే టైం వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. కుదిరితే నేను ప్లాంక్ అలా కొన్ని ట్రై చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. కంగారు పడిపోకూడదు, అన్నిటికీ కంగారు పడితే అవ్వదు అని ఒక పక్కన అనిపిస్తుంటది. ఇంకో పక్కనేమో లేదు టైం వేస్ట్ అయిపోతుంది, ఇప్పటికి చాలా టైం వేస్ట్ చేస్తానని కంగారు ఒకటి వస్తుంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏదైతే అది ముందు పర్ఫెక్ట్ గా ఇది నేర్చుకుంటే దాని తర్వాత వేరే దాని విషయం చూడొచ్చు. మేబీ ఒకసారి ట్రై చేస్తాను మిగిలినవి కూడా. కానీ నాకు చూస్తుంటే అర్థం అయిపోతుంది ఎంత ఈజీగా వచ్చేయం కాదు, చాలా టైం పడుతుంది అన్ని మాస్టర్ చేయాలంటే. ఇంకా నేను కాళ్ళు దగ్గర బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి ఆ కాలు బ్యాలెన్స్ చేయడానికి హెడ్ తో ట్రై చేశాను అనమాట, హ్యాండ్ స్టాండ్. సో ఇలా కొంచెం బ్యాలెన్సింగ్ ప్రాక్టీస్ చేశాను, దాని తర్వాత ట్రై చేస్తే బాగానే అయింది అనమాట. సో ఇలా మాక్సిమం రోజు ట్రై చేస్తే బ్యాలెన్సింగ్ ఇంప్రూవ్ అవ్వచ్చు నేను. అండ్ నేను ఇంకా ఇక్కడ ఇంకోటి గమనించాను అనమాట. ఏంటంటే నేను ఉట్టి కాలుతో చేసే బదులు స్లిప్పర్ వేసుకొని ట్రై చేస్తే ఇంకా బాగా హోల్డ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఆ పైన వెయిట్ ఉంటే లెగ్ అటు ఇటు కదలట్లేదు అనమాట, కరెక్ట్ గా హోల్డ్ చేయగలుగుతాను. సో మేబీ వెయిట్స్ తో ట్రై చేస్తే మనం హోల్డ్ చేయడం ఎక్కువసేపు అవ్వచ్చేమో, మన ట్రైనింగ్ కూడా ప్రాక్టీస్ కి ఈజీగా అవుతుంది. ఈ టెక్నిక్ ఏదో బాగుంది. సో ఈ రోజు అయితే ఇలా జరిగింది. ఈ రోజుకి అంతే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.